ఈ ఉదయకాలపు ఆరాధనలో సమకూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉప్పును గూర్చినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఉప్పు ఇట్స్ ఏ ప్రిజర్వేటివ్ ఏజెంట్. అది పదార్థములు చెడిపోకుండా పదార్థాలని సంరక్షించటానికి ఒక కారకంగా ఉప్పు పనిచేస్తుంది. మనకు సాధారణంగా ఎండల కాలం వచ్చినప్పుడు ఇండ్లలో పచ్చళ్ళు పెడుతూ ఉంటారు, ఊరగాయ పచ్చళ్ళు. తగినంత ఉప్పు వేస్తే సంవత్సరం పొడవునా ఆ పదార్థం చెడిపోకుండా అలాగూ తినడానికి అనువుగా ఉంటుంది. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి సంబంధించి దీని అన్వయింపు ఎలాగూ మాట్లాడతాడు. హలాస్ అనేటువంటి ఒక గ్రీకు పదం ఈ మాటకు ఉపయోగించడం జరిగింది. హలాస్ అనేటువంటి మాట ఏమి తెలియజేస్తుందో మనము చూద్దాం. హలాస్ అంటే ఈ ప్రిజర్వేటివ్ ఏజెంట్గా ఉన్నటువంటి ఉప్పు మనుషుల యొక్క జీవితాలు ఉన్నటువంటి స్థితి, సంఘములో దైవకాంశాలకు సంబంధించినటువంటి విషయాలలో ఉన్నది ఉన్నట్లుగా చెడిపోకుండా, ఆర్డర్ మిస్ అవ్వకుండా చేసేటువంటిదిగా ఉప్పు ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పులాగా ఒక క్రైస్తవ విశ్వాసి ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చినట్లుగా మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ వివేకముతో, మీ పూర్ణ బలముతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పినటువంటి ఆ యొక్క మాట విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెడిపోకుండా దేవుడు చెప్పినట్లు మన హృదయ స్థితి దీనికి తగినట్లుగా ఉండడానికి మనలను కాపాడేటువంటిదిగా ఈ ఉప్పు ఉండాలి అనంటే, క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం ఎలాగుండాలి అనంటే, దేవుని వాక్య వాగ్దాన మూలముగా కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మనలో చెడిపోకుండా, ఇటు అటు తొలగకుండా ఉండేటట్లు క్రైస్తవుని జీవితము మాదిరికరంగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంది ప్రియులారా. అంతేకాకుండా ఈ యొక్క ఉప్పుని ఎరువుగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమి నిస్సారమవుతుందో, భూమి ఫలమునిచ్చేటువంటి శక్తి తగ్గిపోతుందో, ఆ యొక్క శక్తిని తిరిగి భూమికి అందించటానికి ఒక పదార్థంగా ఉప్పు ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. చెడిపోయిన దానిని బాగుపరిచేదిగా, పనికిరాని యొక్క భూమిని పనికొచ్చే దానిని చేసేట్లుగా ఉప్పు పనిచేస్తుంది. క్రైస్తవ లోకంలో, ఈ లోకంలో క్రైస్తవ విశ్వాస జీవితం కూడా చెడిపోయిన దానిని పునర్నిర్మించటానికి అవసరమైన పదార్థము వలె క్రైస్తవ జీవితము ఉండాలి. అంటే మనము చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఏంటనంటే, ఇర్రిపేరబుల్ లాస్ అనేటువంటి మాట. అంటే ఇక తిరిగి సరిచేయబడడానికి వీలు లేని నష్టము జరుగుతుంది. కొన్ని సందర్భాలకు ఇది మనం అన్వయిస్తే ఇది వాస్తవమే. కానీ క్రైస్తవుని యొక్క జీవితాన్ని చూసినప్పుడు వారికి, లోకములో ఉన్న వారికి, ఇలాంటి నష్టాలు చూసే వారికి ఒక నిరీక్షణకు ఆధారముగా క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలి.
ఇదిగో వీరి జీవితాలను బట్టి నాకు అర్థమైంది ఏంటనంటే, సరిచేయబడడానికి వీలు లేని విధంగా నష్టపోయాను అనుకుంటున్నటువంటి నా జీవితంలో దేవుడు నన్ను తిరిగి సరిచేయగలడు, లేకపోతే నా పరిస్థితులను ఆయన సరిదిద్దగలడు. మానవ మాతృలముగా మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మన చేతిలో నుండి దాటిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మనం హెల్ప్లెస్గా ఉంటాం, నిస్సహాయులుగా మిగిలిపోతాం. అయితే అలాంటి సందర్భాల్లో క్రైస్తవుల్ని చూసినప్పుడు ఈ లోకంలో ఎలాంటి నిరీక్షణ కలగాలనంటే, నేను ఈ స్థితి నుండి విడిపించబడడానికి ఒక మార్గము నాకున్నది, వీరిని చూచినప్పుడు నాకు ఆ నిరీక్షణ కలుగుతుంది అనేట్లుగా క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఉప్పు గురించి ఇంకా విస్తారంగా బైబిల్లో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే, దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అని అంటాడు. అనవసరమైనటువంటి మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలు, మనకున్నటువంటి ధనము, బలము, లేక మనకున్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అహంభావయుక్తమైన ఆలోచన, జీవిత విధానమును పక్కకు నెట్టి ఈ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా అనేక మంది ఆస్వాదించగలగడానికి, ఆదరించబడడానికి అవసరమైన రీతిలో మన మాటలు ఉండాలి అని ఆ యొక్క భాగం యొక్క ఉద్దేశం. కాబట్టి ఉప్పు వేసినట్లు రుచికరంగా మాట్లాడగలగడం అనేది క్రైస్తవులు సాధన చేయవలసి ఉంది. అంతేకాదు ప్రియులారా, ఈ మాట ఇట్స్ అబౌట్ లాస్టింగ్ కన్కర్డ్, సమన్వయ పదార్థము, సమన్వయపరిచేటువంటి స్థితి. మనుష్యుల మధ్య కానీ, సమాజములో సంఘము మధ్య కానీ సమన్వయపరచేటువంటి పదార్థముగా ఉప్పు ఎలాగూ ఉంటుందో, అలాగున ఉప్పు అని తెలియచేయబడుతున్న క్రైస్తవుని జీవితము కూడా సమన్వయపరచేటువంటి విధానములో జ్ఞానయుక్తమైనటువంటి బ్రతుకును కలిగి ఉండడం అనేది అవసరము. కాబట్టి ఈ సమన్వయపరిచేటువంటిది ఎలాగూ బయలుపరచబడుతుంది అని అంటే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఇట్ ఈస్ లైక్ అ విజ్డమ్ అండ్ గ్రేస్ ఎగ్జిబిటెడ్ ఇన్ స్పీచ్. అంటే మాటలో దేవుని యొక్క జ్ఞానము, వివేకము, అంతేకాకుండా దేవుని యొక్క కృప, దయ కనబడాలి అంటాడు. అంటే దయగలిగిన మాటలు క్రైస్తవుని నోటిలో నుండి రావలసి ఉంది. వివేకముతో దయగలిగినటువంటి మాటలు క్రైస్తవుని నోటిలో నుండి రావలసి ఉన్నది. అది ఉప్పు వేసినట్లుగా మాట్లాడడం. కాబట్టి ఉప్పుకున్నటువంటి ఈ యొక్క గుణగణాల వలె క్రైస్తవుని జీవితం కూడా ఈ రీతిగా ఉండాలి. పదార్థములను సమన్వయపరిచేదిగా, విశ్వాస జీవితాన్ని పాడు కాకుండా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూప స్వభావాలకు సంబంధించినటువంటి జీవిత విధానము నష్టపడకుండా, క్రైస్తవుని జీవితాన్ని స్థిరపరిచేటువంటిది, పొందుపరిచేటువంటిది, భవిష్యత్ జీవితానికి అవసరమైనటువంటి విధానములో నడిపించేటువంటిది ఉప్పు వేసిన జీవితం. అలాగున ఇతరుల కొరకు, సమాజం కొరకు ఈ లోకంలో క్రైస్తవుడు జీవించవలసినదై ఉంది. ప్రియులారా, ఇప్పుడు మన జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే,
మన జీవితాలు ఈ రీతిగానే ఉన్నవా అనేటువంటి ఒక ఆలోచన మనకు ఖచ్చితంగా రావాలి. అంతేకాదు వెలుగును గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. వెలుగును గురించి ఉన్నటువంటి మాట ఏమిటంటే ఫోస్ అనేటువంటి మాట. ఆ ఫోస్ కమ్స్ ఫ్రమ్ ఫావోస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి ఈ ఫోస్ అనేటువంటి మాట తీసుకోబడింది. ఫోస్ అంటే అర్థం ఏంటనంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ లైట్. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ లైట్, స్వయం ప్రకాశమానమైనటువంటి వెలుగు. ఈ సృష్టి యావత్తును కూడా స్వయం ప్రకాశమానమైనటువంటి వెలుగు కలిగిన వాడు ఒక్క దేవుడే తప్ప మరొకటి లేదు. దేవుడు మిగిలిన వాటికన్నిటినీ వెలుగు కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించాడు. వెలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించిన పిదప అన్నీ కూడా వెలగడం జరిగినాయి. ఈ సృష్టి ప్రారంభానికి ముందు స్వయం ప్రకాశమానమైన వెలుగు కలిగినటువంటి వాడు దేవుడే. కనుకనే యోహాను భక్తుడు, యోహాను సువార్తికుడు వ్రాస్తూ మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. కాబట్టి ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ వెలుగు మరొక చోట నుండి అరువు తెచ్చుకున్న వెలుగు కాదు. ఇది మరొక చోట నుండి అరువు తెచ్చుకున్న వెలుగు కాదు. ఆయనంతటకి ఆయన స్వయం ప్రకాశమానమైన వెలుగు కలిగినటువంటి వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ లైట్. కాబట్టి నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి ఆ దేవుని మాటలో ఆ వెలుగులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అనంటే ఆ వెలుగులో జీవము నిండి ఉంది. ఆ జీవమే మనుషులకు మేలు కలుగజేస్తూ, మనుషులను వెలిగిస్తూ, మనుషులను జీవింపజేస్తూ ఉన్నది. కాబట్టి వెలుగులో జీవముంది. ఆయన స్వయం ప్రకాశమానమైన వెలుగు, నేను లోకానికి వెలుగునని చెప్పాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, అది లోకంలో వెలుగుచు అనేక మందిని వెలిగిస్తుంది అని యోహాను భక్తుడు మాట్లాడాడు. కాబట్టి ఇలాంటి ఒక వెలుగుకు సంబంధించినటువంటి జీవిత విధానము దైవ ప్రేరితమైనదై దైవ జీవితముతో సమానమైనటువంటిది. ఇది మనం తెలుసుకోవాలి. యేసయ్య ఊరికే మీరు లోకానికి వెలుగు అని చెప్పలేదు. యేసయ్య ఏ రీతిగా స్వయం ప్రకాశమానమై ఉన్నాడో, యేసుని స్వరక్షకునిగా ఎరిగినటువంటి వారు, ఆ వెలుగు చేత వెలిగించబడినటువంటి మనుషులందరూ కూడా జీవము కలిగినటువంటి వారై ప్రకాశమానమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఎవరైనా దీపాన్ని వెలిగించి, వెలుగును వెలిగించి కొంచెం క్రింద మంచం క్రింద పెట్టరు, అది అందరూ కూడా చూసేట్లుగా, అందరికీ వెలిగించేట్లుగా ఎత్తైన ప్రదేశంలో, దీపస్తంభం మీద ఎత్తైన ప్రదేశంలో పెడతారు. ఎందుకనంటే ఆ వెలుగు అందరికీ కూడా కనబడేట్లుగా, ఆ వెలుగులో అందరూ స్పష్టంగా చూడగలిగేట్లుగా. మరి క్రైస్తవుని వెలుగుతో ప్రభు ఎందుకు పోలుస్తూ ఉన్నాడు యేసయ్య? మీరు లోకానికి వెలుగు అనేటువంటి మాటను చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అనంటే, ఆయనలో ఉన్నటువంటి వెలుగు మనకు సంప్రాప్తించినట్లయితే మనము కూడా జీవింపజేయబడిన వారమవుతాము. ఇది శాశ్వత జీవ సంబంధం. సాధారణంగా చిన్ననాటి నుండి చదువుకున్న మనందరికీ తెలుసు, మొక్కలు గనుక ఈ లోకంలో పంట పండాలన్నా, ఫలాలు రావాలన్నా, ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి లేకపోతే ఏ పంట, ఏ ఫలము మనకు లేదు. ఎందుకని? ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి
ఒక ప్రక్రియ ఉంటుంది కదా, దాని ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాని ఫలితంగానే మనం పంటలు పండించుకుంటున్నాం, పండ్లు ఫలాలు తినగలుగుతున్నాం. ఒకవేళ వెలుగు లేకపోతే సూర్యరశ్మి లేకపోతే జీవం అనేది ఉండదు. ప్రియులారా, వెలుగు యొక్క ప్రాధాన్యత మనం గుర్తించాలి. మరి యేసయ్య నేను వెలుగునని చెప్తూ మీరు కూడా లోకానికి వెలుగని ఎందుకు చెప్పాడు అనంటే, క్రైస్తవుడు ఈ లోకములో వెలుగు లాంటి జీవితం జీవించకపోతే ఈ లోకానికి వెలుగు లేదు. ఈ లోకానికి వెలుగు లేదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, దావీదు భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను మార్గములో వెళ్ళడానికి నీ వెలుగు కావాలి, మార్గనిర్దేశం చేస్తుంది. నా పాదము తొట్టిల్లకుండా, నా అడుగులు తడబడకుండా, నా అడుగు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నా పాదములకు దీపము కానీ వెలుగు కావాలి. అది నీ వాక్యము. ఇప్పుడు స్పర్జన్ గారు ఏమంటున్నాడు? స్పర్జన్ గారు ఏమంటాడనంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ ద చర్చ్. దేవుని వాక్యము సంఘానికే వెలుగు. అంటే సంఘము దేవుని వాక్యపు వెలుగులో ప్రయాణం చేయాలి. దేవుని వాక్యం అనేటువంటి వెలుగు చేత నింపబడాలి. ఆ వెలుగు మయమైనటువంటి జీవితాన్ని సంఘము జీవించాలి. ఆయన అంటాడు కదా, ద వరల్డ్ రీడ్స్ క్రిస్టియన్స్. క్రైస్తవుల్ని ప్రపంచం చదువుతుంది. బైబిల్ చదవకపోవచ్చు కానీ క్రైస్తవుల్ని చదువుతుంది. ఇప్పుడు సంఘానికి వచ్చే మనందరం క్రైస్తవులమైతే ఈ మాట మనకు వర్తిస్తుంది. ఏంటి? నేను వెలుగుని అనేటువంటి మాట. యేసయ్య చెప్పినట్లుగా మీరందరూ వెలుగు అనేటువంటి మాట ఆయన చెబితే, ఆ వెలుగులో మనం ఉంటే, వెలుగు మనలో ఉంటే, మన జీవితంలో చీకటికి ఎంత మాత్రము తావు లేదు. ఇప్పుడు 24/7 మన జీవితాల్లో సీసీటీవీ ఉన్నాయి కదా, ఈ మధ్య సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఉన్నది అనుకోండి. మనకు తెలియకుండా నేను వెలుగుని అని చెప్పగలిగేటువంటి ధైర్యం మనలో ఎంతమందికి ఉంటుంది? అంటే మనం వెలుగులో వెలుగులాగా, చీకటిలో చీకటిలాగా జీవించే వ్యక్తులం. కానీ దేవుడేం సెలవిస్తున్నాడంటే దావీదుతోటి, నువ్వు రహస్యములో ఎవరికి తెలియకుండా పాపం చేశావు, ఎవరికి అర్థం కాకుండా కుట్ర చేశావు, ఉరియాని చంపించావు, ఇది లోకానికి తెలియదు. బెత్షెబాని నీ భార్యగా చేసుకున్నావు, ఇది లోకానికి తెలియదు. రహస్యంగా నువ్వంతా చక్కబెట్టావు చీకట్లో. కానీ ఇప్పుడు నేను నీకు చెప్పేది పట్టపగలు జరుగుతుందని చెప్పాడు ఆయన. నీవు పొందబోయే పర్యవసానము పట్టపగలు నీ కనుల ఎదుట ఇదంతా కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరిగింది దావీదు జీవితంలో? దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ప్రియులారా, చాలా భయంకరమైన విషయాలు జరిగినాయి ఆయన అంతఃపురంలో. సాధారణంగా మనం యోచించటానికి అసహించుకునే క్రియలు జరిగినాయి. ఒక భార్య కుమారుడు మరొక భార్య కుమార్తెను రేప్ చేశాడు. అబ్షాలోము పినతల్లితో శయనించాడు. ఇవన్నీ ఆయన ఎదుట పట్టపగలు జరిగినాయి. మనం రహస్యంలో చేస్తామేమో, వెలుగులాగా ఉంటానని దేవునితో తీర్మానం చేసుకున్న వారం,
బాప్తిస్మము ద్వారా నేను క్రైస్తవుడిగా ఉంటాను, ఇక నుండి లోకమును దాని యొక్క ఘనాతిశయమును నేను విడిచిపెడతాను, సాతానుని వాని యొక్క లక్షణాలను విడిచిపెడతాను, నేను వెలుగు సంబంధిగా జీవిస్తానని బాప్తిస్మ దినాన బాప్తిస్మ క్రమంలో మనం వాగ్దానం చేశాం. ఒకవేళ మన పిల్లలకి చిన్నప్పుడే బాప్తిస్మ ఇప్పించుంటే వారి పక్షముగా ఆ వాగ్దానాన్ని మనమే చేశాం. ఈ వాగ్దానాన్ని చేసినటువంటి మనం మన జీవితాల్లో వాగ్దానానికి తగినట్లుగా జీవించకుండా పగలు వెలుగు సంబంధుల వలె, చీకటి పడగానే చీకటి సంబంధుల వలె మనం జీవిస్తే మన జీవితాలు కొంచెం కింద మంచం కింద పెట్టడానికి కూడా పనికిరావు. యేసయ్య చెప్తుంది ఏంటంటే, ఎత్తైన స్థలములో దీపస్తంభం మీద పెట్టగలిగినట్లుగా ఉంటే అది వెలుగు సంబంధమైనటువంటి జీవితం. కాబట్టి వెలుగు ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము జీవము కలిగిన వారమై ఉంటాం, మృతులముగా ఉండం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పేరుకే జీవిస్తున్నారు కానీ మీరు మృతులని చెప్తుంది. మనం ఈ మృతతుల్యమైన జీవితము నుండి వెలుగుమయమైన జీవము కలిగిన జీవితంలోనికి క్రీస్తు ద్వారా నడిపించబడిన తర్వాత ఇక జీవితంలో చీకటి ఉండడానికి వీలు లేదు. వెలుగు సంబంధ జీవితాలు కలిగి అందరికీ వెలుగిచ్చేట్లుగా దీపస్తంభం మీద ఉన్నట్లుగా మన జీవితం ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. అలాగా లేనప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడానికి మనకి నైతిక హక్కు లేదు. ఎందుకని? ప్రభు చెప్తున్నాడు కదా, మీరు వెలుగు అని. అలాగ వెలుగుగా నేను జీవించలేదు, ఆ వెలుగుకు సంబంధించిన జీవము నాలో లేదు. కాబట్టి క్రీస్తులో ఉన్న వెలుగు లోకానికి వెళ్ళి అనేక మందిని ఎలాగ వెలిగిస్తూ వారిని జీవింపజేస్తుందో, నీలో నాలో ఉన్న వెలుగు కూడా మనుషులు జీవింప చేయబడడానికి కారణమవుతుంది. అదే సాక్ష్యము. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవుడు ఇలాంటి వెలుగుమయమైన జీవితం కలిగి ఉంటాడో వాని జీవితాన్ని చదివిన వారందరూ, వాని జీవితాన్ని అందరూ చక్కగా చదవగలుగుతారు. చదివిన వారందరూ కూడా వెలుగు వలన ప్రయోజనం పొందుతారు, వారు కూడా వెలిగించబడతారు. ఇదే జీవన సాక్ష్యము, జీవన సాక్ష్యము. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు, ఇక్కడ ఉప్పులాగా వెలుగులాగా ఉండడానికి రెండు జీవితాలు మనకి కనబడతా ఉన్నాయి. ఒకవైపు దావీదు భక్తుని జీవితం కనబడుతుంటే మరొక వైపు పౌలు భక్తుని జీవితం కనబడుతుంది. దావీదు భక్తుని జీవితంలో గొర్రెలు కాచుకునేటువంటి బాలుణ్ణి తీసుకొని వచ్చి దావీదుని రాజుగా దేవుడు అభిషేకిస్తే రాజు చేయకూడనటువంటి పని చేశాడు. యుద్ధ సమయంలో మిద్దె మీద పడుకొని నిద్రపోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం బెత్షెబా మేడ మీద స్నానం చేస్తుంది. ఆమెను చూశాడు, ఆశించాడు. అప్పుడు కూడా పని చేయలేదు. ఆమెను మోహించి ఆమె కొరకు ఉరియాని యుద్ధంలో చంపించడానికి ఒక కుట్ర ప్రణాళిక సిద్ధం చేశాడు. ప్రియులారా, మనం ఈ రోజున ప్రసంగం అయిపోయిన వెంటనే ఒక పాట పాడతాం కదా, దేవా నాయందు 51వ కీర్తనలో దావీదు రాజు యొక్క పశ్చాత్తాపంలో నుండి ఈ భాగం పరిగ్రహించబడింది. పాపం చేశాడు, చీకటమయమైనటువంటి స్థితిలో బ్రతికి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు హెచ్చరిక చేయబడుతుంది. ఏమని? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఒక ఉదాహరణ చెప్పాడు. అయ్యా, ఒకనికి ఒక గొర్రె ఉంది, జాగ్రత్తగా చూసుకున్నాడు, పక్కలు వేసుకొని పెంచుకున్నాడు, ప్రాణప్రాయంగా చూసుకున్నాడు అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. వెంటనే దావీదు రాజు ఏం చెప్పాడంటే, ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే, ఆడు మరణానికి పాత్రుడని చెప్పాడు. అది ఎవరో కాదయ్యా, నువ్వే. ప్రియులారా, అధికారంలో, మామూలు ప్రజాస్వామ్య అధికారంలోనే సత్యం మాట్లాడడానికి ఈరోజు మనం భయపడుతున్నాం.
ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారు దేశద్రోహులుగా ముద్రించబడుతున్నారు. మన ప్రీతమ మోడీ గారి నాయకత్వంలో అనేక మంది క్రైస్తవ మిషనరీలు, ఫాదర్ స్టాన్స్ గారు 84 సంవత్సరాల వయసులో ఎన్ఐఏ జైల్లో చచ్చిపోయాడు. కేరళకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఇప్పటికీ విడుదల కాల. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పటికి జైల్లో ఉన్నాడు సత్యం మాట్లాడినందుకు. సరే, టాపిక్ డైవర్ట్ అవ్వకుండా విషయం చెప్తాను. వెలుగుకు సంబంధించినంత వరకు మనం ఆలోచన చేస్తుంటే వెలుగుమయమైనటువంటి జీవితము మనకు లేకపోయినట్లయితే, దావీదు రాజుని మనం చూస్తే దేవునితో ఉండి అనేక వందల కీర్తనలు వ్రాసి దావీదు నా హృదయానుసారుడని చెప్పబడినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉందా అంటే నిజంగానే ఉంది. మనందరం అతీతులం కాదు. మనం ఏ సమయంలోనైనా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, మీకు అందరికీ బోధించిన పిదప నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను, భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండడం కొరకు. అయితే దావీదు రాజంతటి వాడు పాపంలో పడిపోయాడండి, మనమెంత మాత్రం అని అదేదో మనకి we take it as a sanctioned thing to commit sin. పాపం చేయడానికి అదేదో మనం ఒక ఉదాహరణగా వాడుకుంటూ ఉంటాం పాపంలో ఇంకా జీవించడానికి. దావీదు రాజు పడిపోయాడు, మనం కూడా పడిపోయే అవకాశం ఉందని జాగ్రత్త పడాలి. కానీ దావీదు రాజు అంతటి వాడు పాపం చేశాడు, నేనే పాటోడిని, నేను చేస్తే తప్పే ఉంది అని అనుకోకూడదు. అది స్వీకరించే హృదయాన్ని బట్టి ఉంటుంది. మనం తప్పు చేస్తూ పాపం చేస్తూ దాన్ని సమర్థించుకోవాలనుకుంటే దావీదు రాజుని దేనికి ఉదాహరణగా వాడుకుంటాం? దావీదు భక్తుడంతటోడు పడిపోయాడు, నేనే పాటి వాడిని అనే ఉదాహరణగా వాడుకుంటాం. అదే దావీదు పడిపోయాడు కాబట్టి నేను కూడా పడిపోకుండా ఉండేట్లుగా నాకు నీ కృపను దయచేయి ప్రభువా అని ఉదాహరణగా తీసుకున్న వారు అలాగును ఉదాహరణగా తీసుకుంటారు. ఒకవేళ దావీదులాగా ఎవరైనా ఇప్పటికి పడిపోయిన స్థితిలో ఉంటే, అయ్యా దావీదు గొప్ప భక్తుడే, పతనావస్థకు వెళ్ళినప్పుడు నువ్వు విడిచిపెట్టలేదు, దావీదు పశ్చాత్తాపపడ్డాడు, దావీదును నువ్వు అంగీకరించావు కదా ప్రభువా, నేను కూడా బలహీనుడినై పాపంలో పడిపోయాను, పాపంలో బ్రతుకుతున్న నన్ను కూడా అంగీకరించవా అని ఉదాహరణగా తీసుకుంటాడు. ఈ 3 రకాల్లో నువ్వే కోవకు చెందుతావు? దావీదుని ఉదాహరణగా తీసుకొని పాపం చేయడానికి, పాపంలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తావా? లేకపోతే ఇప్పటికే ప్రభువును అనుసరిస్తూ పాపంలో పడిపోయిన నీవు దావీదుని ఉదాహరణగా తీసుకొని, అయ్యా దావీదును క్షమించావు, నన్ను కూడా క్షమించు, హక్కును చేర్చుకొని ప్రార్థించేటువంటి స్థితికి ఉదాహరణగా తీసుకుంటావా? లేక నేను పడిపోలేదు, నిలిచి ఉన్నాను అని నువ్వు అనుకుంటే గనక, దావీదంతటి భక్తుడు పడిపోయాడు, నేను ఏమాత్రపు వాడిని, నేను కూడా పడిపోయే అవకాశం మెండుగా ఉంది కాబట్టి ప్రభు అలాగా పడిపోకుండా పాపం చేయకుండా నాకు నీ కృపనివ్వు అని దావీదుని ఉదాహరణగా తీసుకుంటావా? ఈ 3 రకాల్లో నువ్వే ఉదాహరణ తీసుకుంటావో నీ ఇష్టం అది. కానీ దావీదు ఇక్కడ మనకు ఒక చెడ్డ ఉదాహరణగా ఉన్నాడు. బిర్షబాతో పాపం చేసి పతనావస్థకు చేరుకున్నాడు. దేవుడు గొప్పవాడు, దావీదుని మరణానికి అప్పగించలేదు. కానీ నాతాను చెప్తున్నాడు, నీవు మరణం అవ్వవు కానీ ఇదిగో ఈ విషయాలు నీ ఎదురు జరగనై ఉన్నాయి, నీ ఇంటిలో నిత్యము యుద్ధం ఉంటుంది ఇక నుండి అనేటువంటి మాట 10వ వచనంలో మనం చూస్తాం చివరి భాగంలో. కాబట్టి ఆ నిత్యము యుద్ధం ఉండేటువంటి స్థితి మనం కొంతెచ్చుకుంటాం. పాపం చేస్తే దాని పర్యవసానం రాకుండా పోదు ప్రియులారా. మనం అనుకోవచ్చు, దావీదు గొప్ప భక్తుడు, నా హృదయానుసరుడని దేవుడు చెప్పాడు కదా, దావీదును క్షమించి ఏ పర్యవసానం లేకుండా దేవుడు చేస్తాడని అనుకున్నారేమో. ఏమాత్రం కాదు ప్రియులారా. మనం ఆ భాగం అంతా చూస్తే ఆ 11వ వచనం నుండి 15వ వచనం వరకున్న భాగం చదివితే దేవుడు యొక్క ఉగ్రత,
దానికి పర్యవసానంగా ఎలా వచ్చిందో మనం చూస్తాం. నీ ఇంటికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఈ పర్యవసానం ఎంత భయంకరంగా ఉంది. అంతేకాదు, అసలు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితం ఉంది ఎందుకు, మన క్రైస్తవులం ఎందుకయ్యాం అంటే, భూదిగంతాల వరకు సాక్షులుగా బ్రతుకుతూ అనేక మంది వెలిగించబడడానికి, ఉప్పులాగా వెలుగులాగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అది జరగకపోగా ఇక్కడ ఏం జరుగుతుంది? 13వ వచనం చూడండి. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేసితివి గనుక. యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక. ప్రియులారా, మనల్ని బట్టి ఎన్నిసార్లు దేవుని నామాన్ని దూషించారు మనం క్రైస్తవులు అయినందుకు. మనం క్రైస్తవులు అయినందుకు ఈ క్రైస్తవులండి అని ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించారు. అందుకు అసలు దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చింది. మహాహేతువు కలుగజేశావు, నా నామం నా శత్రువుల మధ్య దూషించబడడానికి, దేవుని వ్యతిరేకించే ప్రజల మధ్య, క్రీస్తు వ్యతిరేకుల మధ్య, క్రీస్తు అసలు ఈ దేశానికి సంబంధించినోడు కాదు, మన మతం కాదు అని మాట్లాడేటువంటి మనుషుల మధ్య మన జీవితాన్ని బట్టి దేవుని నామం దూషించబడితే ఇక క్రైస్తవులు అవడంలో మన జీవితంలో అర్థమే ఉంది. అందుకే దేవుని కోపం వచ్చింది అంటున్నాడు, నా శత్రువులకు నీవు హేతువు కలుగజేశావు, గొప్ప హేతువు కలుగజేశావు నా నామము దూషించబడడానికి. కాబట్టి స్పర్జన్ గారు అనేది రైటే, ప్రపంచం క్రైస్తవుల్ని చదువుతుంది, బైబిల్ చదవదు. కాబట్టి మన బ్రతుకుని చదివి ప్రపంచం ఏం అర్థం చేసుకుంటుంది? క్రీస్తుని దూషిస్తుందా, దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతుందా మన జీవితాన్ని చూసి, లేక మన జీవితాన్ని చూసి దేవుని నామాన్ని మహిమపరుస్తుందా లోకం? అదే మన జీవితం ప్రియులారా. ఒకవేళ ఇప్పటి వరకు నేను ఉప్పులాగా లేను ప్రభువా, వెలుగులాగా లేను, ఇదిగో పగటి సంబంధిగా, రాత్రి యందు చీకటి సంబంధిగా నేను బ్రతుకుతున్నాను అనేటువంటి పశ్చాత్తాపం నీకు కలిగితే, దావీదుకు లాగా అయ్యో నేను పాపం చేశాను, దేవుని నామం అన్యుల మధ్య దూషించబడడానికి నేను పాపం చేశాను నా బ్రతుకులో అని అనిపిస్తే మనం ఏం చేయాలి తెలుసా? మసిబొగ్గు వలె నామా నసమెల్లగా పేదో శాసమోహములు అచ్చాలై అసితమగు ప్రతి డాగు తొడువను గసటు గడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమే అని మసలకి ఇప్పుడు సిలువనిదెగని ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. అయ్యా, నా మనస్సు నల్లగా అయిపోయింది, ఈ లోక ఇచ్ఛలతో ఆశలతో నా మనసు అంతా చీకటమయమైపోయింది, బొగ్గులాగా అయిపోయా, దోషాలు సమూహంగా చేరినాయి నా బ్రతుకులో. నీవెలాంటి వాడు అంటే, కుళ్ళిపోయి రసికగాడుతున్న గాయం ఉంటుంది, అది అసితం అంటే. అసితమగు ప్రతి డాగు తుడువను గసటు గడిగి పెంటలో పడి పొర్లుతున్నా, అది గసటు అంటే. పెంటలో పడి పొర్లుతున్నటువంటి నన్ను లేపి శుభ్రంగా కడిగి సబ్బేస్తోమి శుద్ధి చేశావు, గసటు గడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువనిదిగి. సిలువలో నీవు కార్చిన ఆ పరిశుద్ధ రక్తధారల ద్వారా, నీవు అర్పించిన ఆ ప్రాణము ద్వారా
పాపమనే పెంటలో పడి పొర్లుతున్నటువంటి నన్ను, దోష సమూహముల చేత మనస్సాక్షి అంతా కూడా పాపభూయిష్టమైపోయినటువంటి నన్ను, ఇదిగో నా ప్రభువా నీ రక్తములో కడిగి శుద్ధి చేయవా అని అడుగుతావు. పశ్చాత్తాపం కలిగితే దావీదును హెచ్చరించినట్లుగా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దావీదు హెచ్చరించినట్లుగా దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఎంతకాలం అదే గసటులో పడి పొర్లుతాం, అదే దోష సమూహముల చేత జీవిస్తూ మరలా క్రైస్తవులుగా కూడా బ్రతుకుతాం. అది వేషధారణ తప్ప అది భక్తి కాదు ప్రియులారా. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. వెలుగులో జీవించి జీవితం అంటే ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నాడు కదా, నేను మీ మధ్య ఎలా బ్రతికానో మీకు తెలుసు. మీది బంగారం వెండి నేను ఆశించలా, మీ పోషణ నేను ఆశించలా, మీ దగ్గర నుండి ఏమీ నేను ఆశించలా. కానీ మీరు రక్షించబడడానికి అవసరమైనటువంటి ప్రతి విధమైనటువంటి బోధన నేను చేశాను. మీకు దేవుణ్ణి పరిచయం చేశా, దేవుని రక్షణ మార్గాన్ని పరిచయం చేశా, దేవుని మహిమను ఎలా అనుభవించాలో మీకు తెలియజేశా. నేను మీ మధ్య నివసించిన కాలములో నిర్దోషిగా, నిందారహితుడుగా మీ మధ్య నేను బ్రతికా. ఇదిగో నా జీవితమే మీకు సాక్ష్యం, నా జీవితమే మీకు సాక్ష్యం. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కదా. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇది నేను వెళ్ళిన తర్వాత మీలో తోడేళ్ళు బయలుదేరుతాయి, అబద్ధ బోధకులు లేస్తారు మీలో నుండి, జాగ్రత్త పడండి. ప్రియులారా, పౌలు సాక్ష్యం వలె మన సాక్ష్యం ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం ఉన్నామనంటే, ఉప్పులాగా మనం ఉన్నామంటే పౌలు గారి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పౌలు లాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. అంటున్నాడు కదా, మీ ఆత్మల విషయములో నేను నిర్దోషిని, నా వల్ల ఎప్పుడు దేవుని నామం దూషించబడకుండా నేను మీ కొరకు సాక్షిగా బ్రతికాను, మిమ్మల్ని నేను ప్రోత్సహించాను, మీరు కూడా అలాగా బ్రతకడానికి. కాబట్టి మీ ఆత్మల గురించి నేను నిర్దోషిని. మీ యొక్క పాపం ఇంకా మీలో ఉంటే అది మీరే సాక్షులు మీ ఆత్మలకి, నేను మాత్రము కాదు అని. ప్రియులారా, ఎంతగా ఆయన ప్రేమించబడ్డాడనంటే ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి ఆయన్ని సాగనంపారు. ఒక దైవజనుడికి సంఘానికి ఉండాల్సిన సంబంధం అది. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఏ దైవజనుడు ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఆ దైవజనుడికి సంఘానికి ఎలాంటి బంధం ఉంటుందో మనకు తెలియదు. కోర్టు ఆర్డర్లతోటి, పోలీసుల బలగాలతోటి ఒక పాస్టర్ వెళ్తాడు, ఇంకో పాస్టర్ వస్తాడు. వెళ్ళేవాడు దుఃఖపలతా వెళ్తాడు, వచ్చినోడు ఆహా పోలీసు బలగంతో నేను వచ్చాను అనుకుంటాడు. మళ్ళీ వీడు వెళ్ళేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, పల్లెటూర్లు చదువు లేని వాళ్ళు దైవజనుని హత్తుకొని దైవజనుడు వెళ్ళేటప్పుడు ప్రేమతో ఏడ్చి సాగనంపుతారు. మన దౌర్భాగ్యం ఏంటో, ఏ క్లాసులు బి క్లాసులు అంతా అలానే ఉన్నాయి. ప్రియులారా, నీకు నీ దైవజనునికి ఎలాంటి బంధం ఉంది? పౌలు గారు నేను టెంట్లు గుట్టుకొని బ్రతికాను, ఎవరిని ఆశించలేదని అంటే, ఆహా మీరు కూడా ఎవరిని ఆశించకుండా మా జీవితం లేకుండా బ్రతకండి అని చెబుతారేమో. అది సువార్తికునికి చెప్పిన మాట, సువార్తికునిగా పౌలు చెప్పిన మాట. సంఘ కాపులకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, నీకు ఉపదేశించు వానికి ప్రతి శ్రేష్ఠ పదార్థములో నీవు పాలి భాగం ఇయ్యాలి అని అన్నాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళను, అదొకటి ఉదాహరణ చెప్తా. కాబట్టి రెండు వైపులా ఆలోచన చేయాలి దేవుని వాక్యాన్ని. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం వెలుగులాగా ఉప్పులాగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈ రోజును కూడా ఒకవేళ ఇంకా పతనావస్థలో ఉంటే దావీదు భక్తుని వలె మేలుకొందాం, ప్రభు దగ్గర గోజాడదాం, ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేద్దాం. క్షమించు ప్రభువా, నీ కొరకు వెలుగులాగా బ్రతుకుతానని. ఒకవేళ నిలబడి ఉంటే పౌలు భక్తుని స్థాయికి నేను ఎదగాలి ప్రభువా ఆత్మలో,
నన్ను బట్టి నీ నామం ఎన్నడూ దూషించబడకుండా, నన్ను బట్టి నీ నామం మహిమపరచబడే రీతిగా ఈ లోకంలో నా బ్రతుకుండుటకు నన్ను ఆత్మతో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఏది ఏమైనా పౌలు సాక్ష్యం మనం కూడా కలిగి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి సహాయం దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.